కల్వకుంట్ల కుటుంబ సభ్యుల డ్రామా ఓవర్ యాక్టింగ్ చూసుకున్నట్లయితే వీళ్ళే గనక సినిమాల్లోనో నాటకాల్లోనో గనక పాత్రలే గాన వేసి నటించినట్లయితే తెలంగాణకు ఆస్కార్ అవార్డులు కూడా వస్తున్నాయని నాకు అనిపిస్తున్నది. వీళ్ళ డ్రామాలు వీళ్ళ ఓవర్ యాక్టింగు. గత 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఇదే మూసీ నది మీద తండ్రికంక కొడుకోకంక అల్లుడోకంక నానా రకాలుగా ఆ రోజు మాటలు మాట్లాడి 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏం బీకకుండా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసిని ప్రక్షాళన చేస్తానంటే మాత్రం కాళ్ళ కట్టబెట్టి అడుక్కుంటున్నారు. అంటే వీళ్ళ పరిస్థితి ఎంత దిగజారిందంటే మేము 10 ఏళ్ళ నుండి అధికారంలో ఉండి చేయలేకపోయినాము కాబట్టి ఈ ప్రభుత్వం కూడా చేయదు. వీళ్ళు కనుక చేసినట్లయితే వీళ్ళకి మంచి పేరు వస్తుంది. ఇప్పటికే మమ్మల్ని ఎవరు దేక్తలేడు, ఏ ఎన్నికొచ్చినా మా ముఖం మీద ప్రజలు ఉమ్మేసి చీకొడుతున్నారు అని ఇట్లా కుట్రలు అని కుతంత్రాలు అని ప్రతి నెల కొన్ని 100 కోట్ల రూపాయలు పేడ్ ఆర్టిస్టులకు ఇచ్చి పేడ్ యూట్యూబ్ ఛానళ్ళని కొనుక్కొని ప్రతిరోజు ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసుకుంటా దుమ్మెత్తిపోసే కార్యక్రమం పెట్టుకున్నారు. గతంలో ఇదే డ్రామారావు కుటుంబము మూసీ నది ప్రక్షాళన మీద ఏం మాట్లాడిందో మీరు ఒక్కసారి వినండి. అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్ అధ్యక్ష చట్టం చెప్తాం, ఈ చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిష్డ్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు. వాళ్ళు ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కాకపోవచ్చు, అంత నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిషన్ అధ్యక్ష, దాని స్టే చేసే ప్రశ్న. ఎవరు కూడా అధ్యక్ష గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్ లో వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి టెక్నాలజీని కూడా వినియోగించి డ్రోన్స్ ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్ బఫర్ ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేశాం अध्यक्ष। उसके साथ ही साथ हमने बलान साहब ये भी किया कि कितने इंक्रोचमेंट है, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया। करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है। उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारी जगह आप भी जानते हैं, मैं भी जानता हूँ। एक दिन में ही आए नहीं, बहुत सालों से चलता आया, तो ये सब वहीं पे है। ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000 దుర్గ చెరువు ఉంది, దాని కింద ప్రగతి చెరువుతో ఆ ఛానల్ మొత్తం కబ్జాలు, దాన్ని ఇల్లు కట్టాం. సో దానివల్ల ఏమైందంటే వాటర్ దేర్ వాజ్ నో అదర్ వే టు గో బట్ టు ఎంటర్ ఇంటూ రెసిడెన్షియల్ లేఅవుట్స్. నిర్దాక్షిణ్యంగా కొట్టిపారే బుల్డోజర్ పెట్టి మన జేసీబీలు పెట్టి ఎవరు అడ్డం వచ్చినా కూడా పోలీస్ సపోర్ట్ తీసుకుని కొట్టిపారే. డోంట్ స్పేర్ ఎనీవన్, నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం ఇప్పటి నుంచి. విన్నారు కదా, అంటే వీళ్ళ మానసిక పరిస్థితి ఎంతగా దిగజారింది. గతంలో ఇదే డ్రామారావు, ఇదే కేసీఆర్ 10,000 అక్రమ కట్టడాలు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నదని వాళ్ళే చెప్పిండ్రు, కూల్చేస్తామని కూడా వాళ్ళే చెప్పిండ్రు. చెప్పి 10 ఏళ్ళు ఏం బీకలేకపోయినరు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఏం చేయొద్దు, ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా అదే మురికి కూపంలో బతకాలి, వరదలు వస్తే హైదరాబాద్ బిడ్డలు మొత్తం మునిగిపోవాలి, వీళ్ళు మాత్రం విలాసవంతమైనటువంటి జీవితం, ఒక ఆయన ప్రగతి భవన్లా, ఇంకొక ఆయన జన్వాడలా, ఇంకొక ఆయన జగదేవ్పూర్లా, ఇంకొక ఆయన మోయినాబాద్లా, ఇంకొక ఆమె జూబ్లీ హిల్స్లా, ఇట్లా మొత్తం బంగ్లాలు కట్టుకొని విల్లాలు కట్టుకొని ఒక సుసంపన్నమైనటువంటి జీవితాన్ని ఇల్లు గడపాలి. పేదోడు మాత్రం అదే మూసీ నది మురికి కుప్పంలో మునిగిపోవాలని చెప్పి వీళ్ళు కుట్రలు వన్నుతున్నారు. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు వనినా, ఎన్ని కుతాంత్రాలు వనినా, ఎన్ని నక్కజిత్తుల దొంగ వేషాలు వేసినా తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. నిన్న శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ 2 నాల్కల సిద్ధాంతం, మీ ఇట్లా రెండు పడవల సిద్ధాంతం క్లియర్గా అర్థమైంది కాబట్టి ఇకనైనా కింద మీద మూసుకొని మీరు ఇక చెంపలేసుకొని ఈ మూసీ నది ప్రక్షాళనను అడ్డుకోకుండా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్ళడానికి కృషి చేయాలని, ఆ రకంగా వీళ్ళకు బుద్ధి మారాలని మరొకసారి కోరుకుంటున్నా.